Hi friends, welcome back to JN2 Updates. బీటెక్ 313241 R20 R19 R15 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి దీనికి సంబంధించి రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఫీజు ఎంత పే చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సప్లిమెంటరీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు పడుతుంది అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా సప్లీలు ఉంటే వీడియోని షేర్ చేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ చూసుకుంటే R19 R15 రెగ్యులేషన్ వాళ్ళకి రిజల్ట్స్ ఫస్ట్ వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి రీకౌంటింగ్ ఫోటో కాపీ వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ 25th లోపల ఎవరైతే ఫోటో కాపీ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేయాలనుకుంటారో అప్లై చేయొచ్చు. అండ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ వచ్చేటప్పటికి మనకి 15th ఇచ్చారు, అంటే నెక్స్ట్ మంత్ 15th లోపల మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి. అండ్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేటప్పటికి మీరు రీకౌంటింగ్ కానివ్వండి, ఫోటో కాపీ కానివ్వండి, ఛాలెంజ్ వాల్యుయేషన్కి అమౌంట్ సపరేట్గా ఉంటుంది. రీకౌంటింగ్ 100 రూపీస్, ఫోటో కాపీకి వచ్చేప్పటికి 1500, ఛాలెంజ్ వాల్యుయేషన్కి 10,000. మీరు మీ కాలేజెస్లో ఫీజు పే చేసుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫీజు పే చేసేసి మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకున్నారో దానికి ఫీజు పే చేసుకొని మీ రెస్పెక్టివ్ కాలేజెస్లో ఎగ్జామ్ సెల్ ఉంటుంది. ప్రతి కాలేజ్లో ఎగ్జామ్ సెల్ ఉంటుంది. సో మీ ఎగ్జామ్ సెల్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ దానికి అప్లై చేయాలనుకుంటారో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వాళ్ళు ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీ రిజల్ట్స్ ప్రింట్అవుట్ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఫీజు రిసిప్ట్, మీ రిజల్ట్స్ ప్రింట్అవుట్ అండ్ అప్లికేషన్ 3 సబ్మిట్ చేస్తే వాళ్ళు యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు. సో ఇదనమాట రీకౌంటింగ్కి, ఛాలెంజ్ వాల్యుయేషన్కి, ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ యొక్క ప్రాసెస్. అండ్ నెక్స్ట్ R20 రెగ్యులేషన్కి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి రీకౌంటింగ్ కానివ్వండి, ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ 26th, ఈ మంత్ 26th వరకు, అంటే ఒక్కరోజే గ్యాప్ R20కి R19కి. అండ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 17th వరకు ఉందండి. R20 వాళ్ళకి నెక్స్ట్ మంత్ 17th వరకు ఉంది. సేమ్ ప్రాసెస్, మీరు ఎగ్జామ్ ఫీజు దానికి సంబంధించిన ఫీజు మీరు ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి, ఛాలెంజ్ వాల్యుయేషన్ కానివ్వండి, సేమ్ అమౌంట్ ఉంటుంది. రీకౌంటింగ్ 100, ఛాలెంజ్ వాల్యుయేషన్కి 10,000, ఫోటో కాపీకి 1,500 ఫీజు పే చేసుకొని మీ ఎగ్జామ్ సెల్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మీ రిజల్ట్స్ ప్రింట్అవుట్ తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఈ రిజల్ట్స్ అనేది ఒక్కొక్కసారి తొందరగా రావచ్చు, ఒక్కొక్కసారి లేట్గా కూడా రావచ్చు. లేట్గా అంటే ఎంతవరకు ఉంటుందంటే నెక్స్ట్ అంటే మనకి నెక్స్ట్ సెమిస్టర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ కూడా రన్ అవుతుంటుంది. అప్పటి వరకు కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు, ఒక్కొక్కసారి మనకి నోటిఫికేషన్ రాకముందే రిజల్ట్స్ కూడా వస్తాయి. సో అండ్ ఇక్కడ ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసేవాళ్ళు జాగ్రత్తగా అప్లై చేయండి, ఎందుకంటే 10,000 రూపీస్ పే చేస్తున్నారు. మీకు ఛాలెంజ్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మార్క్స్ చేంజ్ కాకపోతే మాత్రం 1 రూపీ కూడా మీకు రిటర్న్ ఇవ్వరు. అండ్ ఒకవేళ మీరు మామూలుగా రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యి ఛాలెంజ్ వాల్యుయేషన్ తర్వాత పాస్ అయితే మాత్రం మీకు అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు, సమ్ అమౌంట్ అనేది. సో దానివల్ల మీరు కొంచెం ఆలోచించుకొని అమౌంట్ పే చేసుకోండి. ఇంకా రీకౌంటింగ్ 100 రూపీస్ వేస్ట్. రీకౌంటింగ్ అయితే అస్సలు వేస్ట్ అని చెప్తాను నేను. రీకౌంటింగ్లో మార్క్స్ చేంజ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అది ఏం చేయరు, మీ మార్క్స్ని కౌంట్ చేసి మళ్ళీ ఎటువంటి చేంజ్ లేదని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ. దానికైతే ఎవరు పే చేయకండి. నా ఒపీనియన్ చెప్పానండి, ఇంకా మీ ఇష్టం మీరు పే చేసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ అప్డేట్ కానీ మనం చూసుకుంటే 3rd ఇయర్ నోటిఫికేషన్ వచ్చేప్పటికి మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తుంది, నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, అంటే నెక్స్ట్ మంత్లో మనకి నోటిఫికేషన్ యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. థర్డ్ ఇయర్లో అంటే మళ్ళీ ఎవరు ఏంటి అని అడగండి. 3-1, 3-2 సెమిస్టర్స్, R20 R19 R15 రెగ్యులేషన్స్ వాళ్ళందరికీ రిలీజ్ చేస్తుంది. 2 సెమిస్టర్కి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి నవంబర్లో ఉంటుంది. 4th ఇయర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి నవంబర్లో రిలీజ్ చేస్తారు. 4-1 4-2 నవంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది, డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ అక్కడ కూడా రెగ్యులేషన్ అడగండి. 4th ఇయర్లో R20 R19 R15 రెగ్యులేషన్స్ ప్రతి రెగ్యులర్కి సప్లీకి ఒకేసారి నోటిఫికేషన్ యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. సో ఇదన్నమాట బీటెక్ సంబంధించి 3-1 3-2 4-1 4-2కి సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ అప్డేట్. అట్ ద సేమ్ టైం రీకౌంటింగ్, ఫోటో కాపీ అండ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అప్డేట్. సో ఆల్ ద బెస్ట్. అండ్ R15 రెగ్యులేషన్ వాళ్ళకి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ అనేది దగ్గరికి వస్తుంది. సో ఇదన్నమాట అప్డేట్. సో వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JN2 Updates. Keep supporting for JN2 Updates.